CSS selectors. Universal selector. There are basic CSS selectors. First one, universal selector, element selector, ID selector, class selector, attribute selector, group selector. నెక్స్ట్ సో వీటిని ఏ విధంగా మనం సెలెక్ట్ యూజ్ చేసి CSS రాస్తామో చూపిస్తాను పేజ్లో, HTML పేజ్. దిస్ ఈస్ అ శాంపుల్ HTML పేజ్. దిస్ హెడ్డింగ్ ట్యాగ్, విచ్ వన్ paragraph without class, div with id, p tag with class, span with class, anchor tags like first one. Universal selector పేజ్ లో ఏదైనా లైక్ ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయడానికి, లేదా డిఫాల్ట్ ఫాంట్ సైజ్ అప్లై చేయడానికి, లేదా టెక్స్ట్ కలర్ అప్లై చేయడానికి. డిఫాల్ట్ అంటే ప్రతి ఎలిమెంట్కి ఈ కలర్ అప్లై అవ్వడానికి యూజ్ చేస్తాం. స్టార్స్ చూపిస్తాం. స్టార్ ఓపెన్ క్లోజ్ ఫాంట్ సైజ్, డిఫాల్ట్ ఫాంట్ సైజ్ లైక్ ఇక్కడ 16 తీసుకో. సో ఇక్కడ మార్పించాలి, లేదు 18 తీసుకున్నాను సైజ్ మార్క్. లేదు ఇప్పుడు కంప్లీట్గా ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేసినప్పుడు పేజ్ మొత్తానికి అప్లై చేస్తాం కదా. సో అదేవిధంగా ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ ఏదైతే రాస్తామో ప్రతి ఎలిమెంట్స్కి అప్లై అవుతుంది. ఏదో పి అయినా, స్పాన్ అయినా, యాంకర్ ట్యాగ్ అయినా, ఏదైనా ఏ ట్యాగ్ ఉన్నా అప్లై అవుతుంది. లేదు కలర్ అప్లై చేసుకుంటాం, కలర్ కలర్ ఇలా అన్నిటికీ. సో ఇది యూనివర్సల్ సెలెక్టర్. కొన్ని పీ ట్యాగ్లకి, H1 హెడ్డింగ్ ట్యాగ్లకి స్పేసింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ డిఫాల్ట్ ప్యాడింగ్, మార్జిన్ ఉంటుంది. సో వాటిని రిమూవ్ చేయడం కూడా ఇక్కడ యూజ్ చేస్తాం. ప్యాడింగ్ 0, మార్జిన్ 0. చూడండి, సో ప్యాడింగ్ మార్జిన్ అనేది రిమూవ్ అలా అలాంటి టైంలో ఇక్కడ యూజ్ చేస్తాం. సో సెకండ్ వచ్చేది ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే పీ ట్యాగ్ డివ్ ఉంది. సో డైరెక్ట్ పీ ట్యాగ్కి అప్లై చేయాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ పీ ట్యాగ్ ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ 2 పీ ట్యాగ్లు, ఫస్ట్ ఈ సెకండ్. సో ఈ 2 పీ ట్యాగ్లకి అప్లై అవుతుంది. చూడండి, కలర్ అప్లై చేస్తున్నాను, బ్లూ కలర్. సో ఇది పీ ట్యాగ్, ఇది కూడా పీ ట్యాగ్. అందుకని ఈ 2 పీ ట్యాగ్లకి అప్లై అవుతాయి. డివ్కి అప్లై అవ్వలేదు. సో మీకు సపరేట్గా డివ్కి అప్లై అవ్వాలంటే డివ్ రాసి కలర్ చూడండి, ఈ డివ్కి మాత్రమే అప్లై. చూసారు, ఇదే విధంగా దీన్ని ఇంకోటి కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ డివ్ అప్లై అయింది, ఇక్కడ డివ్ అప్లై అప్లై. సో ఇదే విధంగా H1 కూడా హెడ్డింగ్ ట్యాగ్
ఫాంట్ సైజ్ పిక్సెల్స్ తీసుకుందాం. సో 30 పిక్సెల్స్. సో అప్లై. అదేవిధంగా కలర్ కలర్ సో ఇదే విధంగా కానీ ఇలా రాయడం వల్ల HTML పేజ్లో ఎన్ని H1 ట్యాగ్స్ ఉంటాయి అన్నిటికీ కలర్ అప్లై అవుతుంది, అన్నిటికీ సైజ్ అప్లై అవుతుంది. ఓన్లీ H1 గ్రూపింగ్ లైన్స్ అనేది తగ్గించుకోవడానికి HTMLలో ఇది యూజ్ చేస్తాం, ఇలా CSSలో ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్. సో ఐడి సెలెక్ట్. ఇక్కడ ఐడి ఉంది. సో డివికి ఒక ఐడి ఉంది. ఈ ఐడి యూజ్ చేసి ఐడిని స్టార్టింగ్ విత్ రాస్తాను. ఇలా రాస్తాం. ఇక్కడ ఆల్రెడీ 2 డివ్స్ ఉన్నాయి, రెండింటికి సేమ్ కలర్ అప్లై చేసింది ఇక్కడ ఈ ప్లేస్లో. కానీ ఈ ఫస్ట్ డివ్కు వేరే కలర్ కావాలి. ఆల్రెడీ ఇక్కడ కలర్ ఉంది కానీ ఫస్ట్ డివ్కి వేరే కలర్. అలాంటి టైంలో చూడు ఓన్లీ ఫస్ట్ డివ్కి అప్లై, సెకండ్ డివ్కి అప్లై అవ్వాలి. ఎందుకు? ఇక్కడ మనం ఈ సెలెక్టర్ యూజ్ చేస్తాం, ఐడి అనే సెలెక్టర్ యూజ్ చేస్తాం. ఈ ఐడి అనే సెలెక్టర్ యూజ్ చేస్తాం. అందుకని ఈ ఫస్ట్ డివ్కి అప్లై, సెకండ్ డివ్కి అప్లై. అదేవిధంగా పారాగ్రాఫ్కి క్లాస్ ఉంది. సో క్లాస్ అయినా సెలెక్టర్ యూజ్ చేసి రాయొచ్చు, లేదా క్లాస్ యూజ్ చేసి రాయొచ్చు. సో క్లాస్ యూజ్ చేసినప్పుడు డాట్ క్లాస్. సో ఇక్కడ ఫాంట్ సైజ్ 18 ఇస్తాం. ఇది పారాగ్రాఫ్ క్లాస్ స్టార్టింగ్ విత్ 20 years. సో ఈ పారాగ్రాఫ్కి అప్లై. ఎందుకు అంటే దీనికి సపరేట్ క్లాస్ ఉంది. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ క్లాస్ లేదు, ఏం క్లాస్ రాయలేదు, మనం సేమ్ క్లాస్ రాయలేదు దానికి. సో అందుకని సెకండ్ పారాగ్రాఫ్కి అప్లై. ఇప్పుడు కలర్ యాడ్ చేయాలి. ఈ సెకండ్ పారాగ్రాఫ్కి అప్లై అవుతుంది కదా. అదేవిధంగా లేదు, ఫస్ట్ పారాగ్రాఫ్కి కాకుండా ఈ డివ్కి కూడా పైన రాసిన, ఇప్పుడు పారాగ్రాఫ్ రాసిన ఈ ఫాంట్ సైజును కలర్ అప్లై అవ్వాలనుకోండి, అది ఈ లాస్ట్ డివ్ కదా. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ని తీసుకొచ్చి ఈ డివ్కి అప్లై చేసుకోవాలి. ఏమైంది, ఈ పీటాక్ ఏవైతే ప్రాపర్టీస్ రాసామో CSS ప్రాపర్టీ సేమ్ డివ్కి కూడా అప్లై, అలా డివ్కి కూడా అప్లై అవుతుంది. మీరు మల్టిపుల్ యూజ్ చేయొచ్చు, లేదు స్పాన్కి కావాలి, స్పాన్ చేయడం, స్పాన్కి యాడ్ చేసాము, ఈ స్పాన్కి కూడా అప్లై అవుతుంది. సో ఈ క్లాస్ అనేది ఒక సెలెక్టర్. ఈ క్లాస్కి ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ ప్రకారంగా మీరు ఏ ఎలిమెంట్స్కి అయితే అప్లై చేస్తారో, యాడ్ చేస్తారో ఈ క్లాస్ని, వాటికి అప్లై అవుతుంది. ఇలా నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్ట్. సో అట్రిబ్యూట్
ఇది అట్రిబ్యూట్, ఇది కూడా ఒక అట్రిబ్యూట్. ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ అనేది లింక్, హైపర్ లింక్ అంటే యాంకర్. ఇక్కడ యాంకర్ ఉంటుంది. సో ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తామో వేరే పేజ్కి రీడైరెక్ట్ చేస్తాం. వేరే పేజ్ మీన్స్ వేరే HTML పేజ్కి రీడైరెక్ట్ చేస్తాం. సో వాటికి అప్లై అవుతుంది. ఇది అట్రిబ్యూట్ బేస్ చేసుకొని అప్లై చేయొచ్చు. క్లాస్ కూడా ఒక అట్రిబ్యూట్, ఐడి కూడా ఒక అట్రిబ్యూట్. ఈ విధంగా చూపిస్తాను. హెచ్ఆర్ 1 2 3 4 3 ఉన్నాయి. సో వీటికి అప్లై చేయాలి. సో కలర్ చేంజ్ చేస్తాం. ఇక్కడ అప్లై. కానీ ఈ అట్రిబ్యూట్ రిమూవ్ చేసాను అనుకోండి, లర్న్ CSS అట్రిబ్యూట్ రిమూవ్ చేసాను. సో దీనికి అప్లై అవ్వలేదు. సో ఈ యాంకర్ ట్యాగ్ అయితే HRF ఉంటుంది, వాటికి మాత్రమే ఈ కలర్ అనేది. ఫాంట్ సైజ్ 16 సెర్చ్ మోడ్ 13 ఎప్పుడైతే నేను దీన్ని రిమూవ్ చేస్తాను వచ్చాను. సో ఇది అట్రిబ్యూట్, ఈ అట్రిబ్యూట్ ఇలా ప్రాసెస్. ఈ అట్రిబ్యూట్ని ఇంకోలా కూడా రాయొచ్చు. హ్యాష్ హ్యాష్ హ్యాష్. సో నేను హ్యాష్ రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ ఇది ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవ్వాలి ఈ అట్రిబ్యూట్కి. సో మ్యాచ్ అయిన వాటికి CSS అప్లై అవుతుంది, మ్యాచ్ అవ్వని వాటికి అప్లై అవుతుంది. సో ఇదే విధంగా ఇలా కూడా రావచ్చు. ప్లస్ ఇలా కూడా రావచ్చు, లేదు ఇలా కూడా రావచ్చు. సో రెండు. సో ఇలా రాస్తున్నాము ఆల్ క్లాస్, ఈ క్లాస్ అట్రిబ్యూట్ వేటికి అయితే ఉందో వాటికి ఇలా రాయడం వల్ల ఈ క్లాస్ నేమ్తో క్లాస్ విత్ క్లాస్ నేమ్, ఎగ్జాక్ట్లీ క్లాస్ నేమ్ ఉన్న వాటికి మాత్రమే అప్లై. సో అలా. నెక్స్ట్ గ్రూప్ సెలెక్టర్. గ్రూప్ ఇక్కడ div ఫస్ట్ div, ఇది పీటా, ఇది div, ఈ div ఇక్కడ లాస్ట్ div, లాస్ట్ div క్లాస్ పీటా. ఈ H1 పీకి సపరేట్ కలర్ చేంజ్ చేసుకున్నాం. కలర్ డిఫరెంట్ కలర్ ఫర్ సో ఈ H1 కొని ఈ పీటాకి సపరేట్ కలర్. దీన్ని ఇలా కూడా జనరల్లీ ఇలా సేమ్
పీ ట్యాగ్కి కూడా సేమ్ కలర్ ఉంది. చూడండి ఇలా రాయడం వల్ల ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి. ఇలా మనం CSS రాయడమే కాదు, రాయడంలో ఎంత కంప్రెసివ్గా రాసామనేది కూడా ఇంపార్టెంట్. అలాంటి టైంలో ఈ రెండింటికి సేమ్ కలర్ అప్లై అవ్వాలి కాబట్టి మనం అప్పుడు ఈ సెకండ్ లైన్ అనేది వస్తుంది. రెండింటికి సేమ్ కలర్ సో ఫాంట్ అప్లై చేస్తాం. ఫాంట్ ఒక 600 తెచ్చుకుంటాం. సో బోల్డ్ అయింది. ఇక్కడ చూడండి ఇది కూడా బోల్డ్ అయింది. ఎందుకు? ఇది కూడా పీ ట్యాగ్, ఇది కూడా పీ ట్యాగ్ కాబట్టి దీన్ని కూడా అప్లై మనం రాసిన బోల్డ్ అని. కలర్ ఎందుకు అప్లై అవ్వలేదు? ఆల్రెడీ పీ ట్యాగ్ ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ ఇది, ఆ క్లాస్కి ఒక కలర్ ఉంది, ఈ క్లాస్ కలర్ ఉంది. సో CSS సెలెక్టర్స్